ఏమో అమెరికా పోతుందని చెప్తారంట. అమెరికాలో మా కుటుంబం ఉన్నది, పోవాల్సి వస్తే పోతాము, అంతేగాని పాలకుర్తిని వదిలిపెట్టి ఎట్లా పోతాము? పాలకుర్తిని వదిలిపెట్టి పోతుంది అంటున్నాను. నేను పాలకుర్తిని వదిలిపెట్టి పోను బిడ్డ, నిన్ను అంతేదో చూసే పోతా. నీ అంతేకాదు నువ్వు మా పార్టీలో వాడుకున్న పావులను అంతు కూడా నేను చూసే పోతా. అందాక మాత్రం పాలకుర్తిని వదిలిపెట్టేదే లేదు. నీకు ఇంకొక ఇప్పుడే కాదు, రేపు రాబోయే ఎలక్షన్స్లో, లోకల్ బాడీ ఎలక్షన్స్లోనే కాదు, ఇంకా 4 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్తో కూడా నేనే కాదు, పాలకుర్తి ప్రజలు కూడా నీకు బుద్ధి చెబుతారు. నువ్వు ఇప్పుడు మమ్మల్ని ఆడోళ్ళని కూడా కాకుండా గెలిచిన దగ్గర నుంచి ఏదో ఒక రూపకంగా మమ్మల్ని మా మీద ఆరోపణలు చేసి మమ్మల్ని ఏడిపిస్తున్నారు. ఈ ఏడుపు అనేది మీకు ఉత్తగానే కట్టుకోదు. మీకు తప్పకుండా మా ఏడుపు మాత్రం మీకు తప్పకుండా కొట్టుకుంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా దయాకర్ రావు గారికి. ప్లస్ ఆ చెంచాగిర్లు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నువ్వు కోవిట్లుగా పెట్టి చేపిస్తున్నావో ఈనాడు ఆరోపణలు మా మీద, వాళ్ళకి తప్పకుండా మాత్రం చర్య తీసుకుంటాం. తప్పకుండా ఏదో ఒకటి మాత్రం జరుగుతుంది. ఎందుకంటే ఎన్ని రోజులు